కిరాక్ ఆర్పి అనే ఒక మనిషి రీసెంట్‌గా అల్లు అర్జున్ మీద రకరకాల వ్యాఖ్యలు చేశాడు. యాక్చువల్‌గా వివరంలోకెళ్తే పవన్ కళ్యాణ్‌కి తిట్టిన వ్యక్తి శిల్పారవి. అతని మద్దతు తెలపడం చాలా తప్పు. నువ్వు అతని కోసం వెళ్లి ప్రచారం చేశావు. కుటుంబానికి దూరమయ్యావు. నువ్వు చేసింది చాలా తప్పు అని ఎవడో అడ్రెస్ లేనోడొచ్చి అల్లు అర్జున్‌కి చెప్పడం. సీ అది వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారం. ఎవరికి మద్దతు తెలుపుకోవాలో ఆయన తెలుపుకుంటాడు. అదాయన పర్సనల్ వ్యవహారం. అది వాళ్ళ స్నేహానికి రిలేటెడ్. ఇచ్చిన మాటకి రిలేటెడ్. ఎప్పుడో మాటిచ్చాడంట నేను ఖచ్చితంగా వస్తాను అని. ఆయనేదో నిలబడ్డాడు. ఇతనేదో ఎళ్ళాడు. అది వాళ్ళ పర్సనల్. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ట్వీట్ పెట్టాడు. వెళ్ళి ఆయన పిఠాపురంలో పోటీ చేసే టైంలో మీరు గెలుస్తారు అని ట్వీట్ పెట్టాడు. గెలిచిన తర్వాత కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పాడు. ఏది ఏదేమైనా అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం, ఫ్యామిలీ వ్యవహారం. అండ్ కిరాక్ ఆర్పి అనే మనిషి ఏం చేశాడు యాక్చువల్‌గా చెప్పాలి అంటే జబర్దస్త్‌కెళ్ళి అక్కడ తిండి పెట్టిన చేతుల్ని కూడా మోసం చేశావు. అండ్ నెక్స్ట్ ఏదో చేపల పులుసు అని పెట్టేసి దాన్ని అడ్డగోలుగా అడ్డమైన ఫ్రాంచైజీలన్నీ అందరికి అంటగట్టేసి ఎక్కువ రేట్లకి ఫిష్‌లు అమ్మి ఎవడు తినకుండా చేసేసి నువ్వు ఎవరికైతే ఫ్రాంచైజీలు అమ్మావో వాళ్ళందరూ ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితికి వచ్చారు. అండ్ ఇవన్నీ నువ్వు కళ్ళారా చూసాము. వాళ్ళ చేత హోటళ్ళు పెట్టించి, అవుట్‌లెట్లు పెట్టించి, నువ్వైతే ఫ్రాంచైజీలు అమ్ముకున్నావు నీ గుడ్ విల్ అని ఇంకేదో చేసి మొహం ఒకటేసుకొని. ఇప్పుడు వాళ్ళందరూ అవన్నీ మూసేసుకొని అప్పుడంటే యూట్యూబ్ ఛానల్స్‌కి ఫ్రీగా ఇంటర్వ్యూలు ఇస్తాను అని నువ్వు చెప్పడం వాళ్ళందరూ రావడం. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ఆ తర్వాత తిన్న వాళ్ళందరికి కూడా ఏదొచ్చి ఏంట్రా ఇంత దరిద్రమైన చేపల పులుసు మేమెప్పుడు తినలేదని చెప్పేసి చాలామంది. దీనికి ఇంత రేటా అని చాలామంది. అంటే స్టార్టింగ్ ఆ క్రేజ్‌తో అందరూ తిన్నారు. తర్వాత రాను రాను ఏమైంది? అసహ్యించుకున్నారు. కాకపోతే ఆ క్రేజ్ ఉన్నప్పుడు అందరికీ అంటగట్టేసావు అవుట్‌లెట్లు. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డున పడ్డారు. లక్షలు లక్షలు నష్టం. ప్రతి ఒక్కరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే సమాజానికి నువ్వెందుకు పనికిరావు? నీ కామెడీ దేశానికి ఎందుకు పనికిరాదు? నీ మాటలు ఎందుకు పనికిరావు? నువ్వసలే పనికిరావు. అలాంటిది అల్లు అర్జున్‌కి నీకు సంబంధం ఏంటి? మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మనోడైన పగోడైన మనోడనో ఆయన ఏదో ట్వీట్ పెట్టాడు. తర్వాత ట్వీట్ డిలీట్ చేశాడు. వీళ్ళు ఎంత కాదనుకున్నా ఒక ఫ్యామిలీకి చెందిన మనుషులు దసరాకో, దీపావళికో, సంక్రాంతికో, ఉగాదికో వాళ్ళు మళ్ళీ కలుసుకుంటూనే ఉంటారు. మాట్లాడుకుంటూనే ఉంటారు. అవన్నీ తర్వాత సంగతి. బయటి వ్యక్తులకి వాళ్ళ కుటుంబ పర్సనల్ వ్యవహారం ఎందుకు? అంత అవసరం ఏముంది? అసలు మన కుటుంబం సంగతి మనం చావచ్చు కదా! అల్లు అర్జున్‌కున్న ఐ మీన్ తన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు సినిమాలు చూసినా, చూడకపోయినా పుష్పకు మాత్రం వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. థాంక్ యూ సో మచ్. కిరాక్ ఆర్పి అనే ఒక మనిషి రీసెంట్‌గా అల్లు అర్జున్ మీద రకరకాల వ్యాఖ్యలు చేశాడు. యాక్చువల్‌గా వివరంలోకెళ్తే పవన్ కళ్యాణ్‌కి తిట్టిన వ్యక్తి శిల్పారవి. అతని మద్దతు తెలపడం చాలా తప్పు. నువ్వు అతని కోసం వెళ్లి ప్రచారం చేశావు. కుటుంబానికి దూరమయ్యావు. నువ్వు చేసింది చాలా తప్పు అని ఎవడో అడ్రెస్ లేనోడొచ్చి అల్లు అర్జున్‌కి చెప్పడం. సీ అది వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారం. ఎవరికి మద్దతు తెలుపుకోవాలో ఆయన తెలుపుకుంటాడు. అదాయన పర్సనల్ వ్యవహారం. అది వాళ్ళ స్నేహానికి రిలేటెడ్. ఇచ్చిన మాటకి రిలేటెడ్. ఎప్పుడో మాటిచ్చాడంట నేను ఖచ్చితంగా వస్తాను అని. ఆయనేదో నిలబడ్డాడు. ఇతనేదో ఎళ్ళాడు. అది వాళ్ళ పర్సనల్. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ట్వీట్ పెట్టాడు. వెళ్ళి ఆయన పిఠాపురంలో పోటీ చేసే టైంలో మీరు గెలుస్తారు అని ట్వీట్ పెట్టాడు. గెలిచిన తర్వాత కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పాడు. ఏది ఏదేమైనా అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం, ఫ్యామిలీ వ్యవహారం. అండ్ కిరాక్ ఆర్పి అనే మనిషి ఏం చేశాడు యాక్చువల్‌గా చెప్పాలి అంటే జబర్దస్త్‌కెళ్ళి అక్కడ తిండి పెట్టిన చేతుల్ని కూడా మోసం చేశావు. అండ్ నెక్స్ట్ ఏదో చేపల పులుసు అని పెట్టేసి దాన్ని అడ్డగోలుగా అడ్డమైన ఫ్రాంచైజీలన్నీ అందరికి అంటగట్టేసి ఎక్కువ రేట్లకి ఫిష్‌లు అమ్మి ఎవడు తినకుండా చేసేసి నువ్వు ఎవరికైతే ఫ్రాంచైజీలు అమ్మావో వాళ్ళందరూ ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితికి వచ్చారు. అండ్ ఇవన్నీ నువ్వు కళ్ళారా చూసాము. వాళ్ళ చేత హోటళ్ళు పెట్టించి, అవుట్‌లెట్లు పెట్టించి, నువ్వైతే ఫ్రాంచైజీలు అమ్ముకున్నావు నీ గుడ్ విల్ అని ఇంకేదో చేసి మొహం ఒకటేసుకొని. ఇప్పుడు వాళ్ళందరూ అవన్నీ మూసేసుకొని అప్పుడంటే యూట్యూబ్ ఛానల్స్‌కి ఫ్రీగా ఇంటర్వ్యూలు ఇస్తాను అని నువ్వు చెప్పడం వాళ్ళందరూ రావడం. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ఆ తర్వాత తిన్న వాళ్ళందరికి కూడా ఏదొచ్చి ఏంట్రా ఇంత దరిద్రమైన చేపల పులుసు మేమెప్పుడు తినలేదని చెప్పేసి చాలామంది. దీనికి ఇంత రేటా అని చాలామంది. అంటే స్టార్టింగ్ ఆ క్రేజ్‌తో అందరూ తిన్నారు. తర్వాత రాను రాను ఏమైంది? అసహ్యించుకున్నారు.
కాకపోతే ఆ క్రేజ్ ఉన్నప్పుడు అందరికీ అంటగట్టేసావు అవుట్‌లెట్లు. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డున పడ్డారు. లక్షలు లక్షలు నష్టం. ప్రతి ఒక్కరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే సమాజానికి నువ్వెందుకు పనికిరావు? నీ కామెడీ దేశానికి ఎందుకు పనికిరాదు? నీ మాటలు ఎందుకు పనికిరావు? నువ్వసలే పనికిరావు. అలాంటిది అల్లు అర్జున్‌కి నీకు సంబంధం ఏంటి? మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మనోడైన పగోడనో, పగోడైన మనోడనో ఆయన ఏదో ట్వీట్ పెట్టాడు. తర్వాత ట్వీట్ డిలీట్ చేశాడు. వీళ్ళు ఎంత కాదనుకున్నా ఒక ఫ్యామిలీకి చెందిన మనుషులు దసరాకో, దీపావళికో, సంక్రాంతికో, ఉగాదికో వాళ్ళు మళ్ళీ కలుసుకుంటూనే ఉంటారు. మాట్లాడుకుంటూనే ఉంటారు. అవన్నీ తర్వాత సంగతి. బయటి వ్యక్తులకి వాళ్ళ కుటుంబ పర్సనల్ వ్యవహారం ఎందుకు? అంత అవసరం ఏముంది? అసలు మన కుటుంబం సంగతి మనం చూసుకు చావచ్చు గదా! అల్లు అర్జున్‌కున్న ఐ మీన్ తన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు సినిమాలు చూసినా, చూడకపోయినా 'పుష్ప'కి మాత్రం వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. థాంక్ యూ సో మచ్.